నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. నష్టాల్లో ఉన్న విశాఖ ఉక్కు పరిశ్రమను ఆదుకునేందుకు కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం 11,400 కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించడం జరిగిందని కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస వర్మ అన్నారు. ఒంగోలు నగరంలోని బాలాజీ తిరుపతిరావు కళ్యాణ మండపంలో జరిగిన జిల్లా బీజేపీ అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి కేంద్ర సహాయ మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. విశాఖ ఉక్కు పరిశ్రమ భవిష్యత్తులో అభివృద్ధి పథంలో నడిపించేందుకు అవకాశాలు ఉన్నాయని మంత్రి శ్రీనివాస వర్మ అన్నారు. స్టీల్ ఉత్పత్తిని 2030 సంవత్సరం నాటికి 300 మిలియన్ టన్నుల ఉత్పత్తిని పెంచే విధంగా కృషి చేస్తామని తెలిపారు. పరిశ్రమ మనుగడకు ఏ విధమైన ఆటంకాలు ఉండవన్నారు. కొంతమంది కావాలని తప్పుదోవ పట్టించేందుకు ప్రకటనలు చేస్తున్నారని వారి మాటలను నమ్మవద్దన్నారు. 4 నెలలుగా పేరుకుపోయిన బకాయిలను కూడా అందించడం జరిగిందన్నారు. బీజేపీ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదాలు దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగుతుందని తెలిపారు. గత ప్రభుత్వం విశాఖ రైల్వే జోన్కు స్థలం కేటాయించని కారణంగానే రైల్వే జోన్ ప్రక్రియ ఆగిపోయిందని, దానిని ఇప్పుడు స్థల సేకరణ అయిన తరువాత రైల్వే జోన్ ప్రకటించారని, నిధులు కూడా కేటాయించి పనులు ప్రారంభించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర జిల్లా నాయకులు పాల్గొన్నారు. పట్ల కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపెడతా ఉందనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. గతంలో దేశంలో ఏ రాష్ట్రానికి ఏ కేంద్ర ప్రభుత్వం సహకరించిన విధంగా ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి పెద్ద ఎత్తున సహకారం అందిస్తారు. అధికారంలో వచ్చినటువంటి 7 నెలల కాలంలోనే దాదాపు 3 లక్షల కోట్ల రూపాయల నిధులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. అమరావతి రాజధానిగా నిర్మాణం పూర్తి చేయడానికి, పోలవరం ప్రాజెక్టు యొక్క నిర్మాణానికి, ఏదైతే దేశం నలుమూల నుండి కలుపుతూ అమరావతి నగరానికి రైలు మార్గాలను ఏర్పాటు చేయడానికి, విశాఖపట్నంలో రైల్వే డివిజన్స్ ఏర్పాటు చేయడం, అదేవిధంగా రామాయపట్నంలో దాదాపు 70,000 కోట్లతో బీపీసీఎల్ రిఫైనరీని ఏర్పాటు చేయడం, గత జనవరి 8వ తారీఖున ప్రధానమంత్రి విశాఖపట్నంలో దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలకు శంకుస్థాపన చేయడం జరిగింది. కొన్నాటికి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. కొత్త రైల్వే లైన్ల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం జరిగింది. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ఏమి కావాలి, ఏమి అవసరం ఉంటే అవసరాలు తెలుసుకుని మరి పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం సహకరిస్తూ ఉందనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం. ఏదైతే భారతీయ జనతా పార్టీ చెప్పిందో డబుల్ ఇంజిన్ సర్కార్ రాష్ట్రంలో కేంద్రంలో ఒకే రకమైన ఒకే కూటమికి చెందినటువంటి ఒకే పార్టీకి చెందినటువంటి ప్రభుత్వాలు ఉంటే చక్కటి సమన్వయంతో ముందుకు వెళ్ళొచ్చు అనేటువంటి ఒక ఆలోచన ఉన్నదో అందులో భాగంగా ఇవాళ రాష్ట్రంలో కేంద్రంలో ఒకే కూటమి ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి కాబట్టి సమన్వయం బాగుంటుంది. కాబట్టి రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు రాష్ట్రంలో చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియదు. కార్మిక శాఖ మంత్రిగా ఉన్నాను కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడాల్సినటువంటి బాధ్యత నాకు. అది దేశంలోనే ఒక అత్యున్నతమైనటువంటి స్టీల్ ప్లాంట్. ఏదైతే ఆంధ్ర ప్రజల యొక్క సెంటిమెంట్ ఉన్నదో పెద్ద ఎత్తున నష్టాలు వస్తున్నప్పటికీ కూడా కేవలం ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ప్రధానమంత్రి గారు, ఆర్థిక మంత్రి గారు 11,400 కోట్ల రూపాయలని ఆర్థిక ప్యాకేజీకి ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ మనుగడకు ఏ విధమైన ఇబ్బంది ఉండదనేటువంటి విషయాన్ని సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్ లో 3 బ్యాచ్ ఫర్నిచర్స్ ఉంటే 3 బ్యాచ్ ఫర్నిచర్స్ ఉంటే కేవలం 1 మాత్రమే పనిచేస్తా ఉంది. 11,400 కోట్లు ఇచ్చినా కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అవుతుంది రాబోయే రోజుల్లో అనేటువంటి బాధ్యత రాహిత్యమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలని ఆలోచన ఉంటే కేంద్ర ప్రభుత్వం 11,400 కోట్ల
రూపాయల ప్యాకేజీ ఎందుకు ఇస్తుంది అనేటువంటి విషయాన్ని బాధ్యత కలిగినటువంటి వ్యక్తులందరూ కూడా దయచేసి ఆలోచన చేయాలనే సందర్భంగా విజ్ఞప్తి. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కక్ష సాధింపు అనేది ఏమీ లేదని, చట్ట ప్రకారం గతంలో చేసిన అక్రమాలు అన్ని రుజువైన తర్వాతనే అరెస్ట్ చేయడం జరుగుతుందని రాష్ట్ర సాంఘిక శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ దామోదర సంజీవయ్య జయంతి సందర్భంగా నివాళులర్పించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తన అనుచరులతో గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేయించారని, సమగ్ర విచారణ జరిపిన తరువాతనే ఆయనను అరెస్ట్ చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. దీంతో పాటు ఫిర్యాదు ఎవరైతే చేశారో వారిని కూడా కిడ్నాప్ చేసినట్లు విచారణలో తేలిందన్నారు. సూపర్ 6 అమలుపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇష్టారీతిన మాట్లాడుతున్నారని అన్నారు. అమ్మఒడి పథకం వచ్చే విద్యా సంవత్సరం నుండి అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ నెల 15వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కందుకూరు పర్యటనకు రానున్నారన్నారు. ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు, ముఖ్యమంత్రి పారిశుద్ధ్య కార్యక్రమాలను పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు. మేము ఎప్పుడు కూడా అక్రమ అరెస్టులు చేయడం లేదు, కక్ష సాధింపులు చేయడం లేదు. మీ అందరూ కూడా మొదట్లోనే చెప్పాను, ఏదైనా ఉంటే పూర్తిగా విచారణలో అది నిజమని నిర్ధారణ చేసుకున్న తర్వాతనే వెళ్తున్నాం. ఈ విధంగా చేస్తే ఇంకా పెట్టాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అక్రమ అరెస్టులు చేసే పని అయితే వాళ్ళు చేసినటువంటి నేర చర్య ఎస్టాబ్లిష్మెంట్ కాకుండా మేము ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదు. చేసిన దానికి ఇది ఉంది. మీరు ఒక్కసారి గమనించుకున్నట్టయితే మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇతని గురించి మేము మాట్లాడాం, మా నాయకుడు మాట్లాడి మేము కూడా మాట్లాడాం. ఇతని దుశ్చర్యలు ఆ రోజు పార్టీ కార్యాలయం తగలబెట్టడం, వీళ్ళని ఇబ్బందులు పెట్టడం ఇవన్నీ ఉన్నాయి. ఇంత దారుణం అంటే కంప్లైంట్ చేసిన వ్యక్తిని కూడా కిడ్నాప్ చేసి అతని చేత కూడా తప్పుడు వాంగ్మూలం ఇచ్చిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇది నేర చేయటమే కాకుండా వ్యవస్థను మేనేజ్ చేశారు. ఇప్పుడు కూడా చేయాలని ప్రయత్నం చేశారు. ఇది ఉన్నాయి కాబట్టి ఈరోజు రిమాండ్ పంపించారు. ఏదైనా ఉంటే న్యాయస్థానాల్లో ఉన్నాయి కాబట్టి విచారణ ప్రకారం ముందుకెళ్తారండి. సార్, సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని చెప్పి అధికారులకు వచ్చారు, కానీ ఇప్పుడు ఆ పథకాలు అమలు చేయట్లేదు అని నేను జగన్ అంటాడు. 420 కేసు పెట్టడం లేదా సీఎం మీద ప్యాకేజ్ ఒక కేసు ఇచ్చుకోమానండి. చట్ట ప్రకారం ఏదంటే చేస్తారు. మేము ఇప్పుడు చట్టాన్ని చేతుల్లో తీసుకోం. నీకు సిగ్గు అనేది ఒకటి ఉంటే మాట్లాడడానికి ఒక అర్హత ఉంటుంది. మేము చేస్తున్నాం, స్కీమ్స్ ఇస్తున్నాము, చెప్పిన పథకాలు మేము ముందుకు వెళ్తున్నాం. మీరు అమ్మఒడిని సంవత్సరం పాటు ఎత్తేసారు. మీరు చెప్పిందే రిజల్ట్ ప్రకారం చూసుకోమని మేము చెప్తున్నాం. విద్యా సంవత్సరం ముగిసిన వెంటనే వచ్చే విద్యా సంవత్సరం మొదలయ్యే లోపల ఎంతమంది పిల్లలకు చెప్పి అంతమంది పిల్లలకి ఇస్తున్నాం. ఆవేశపడద్దు, తొందరపడద్దు. మేము చేయలేకపోతే అరవై మాట్లాడు. సంవత్సరం కూడా పూర్తి కాకముందే మేము ఆ పథకాన్ని 2వ విద్యా సంవత్సరంగా అమలు పరుస్తూ ఉన్నాం. గత సంవత్సరంలో ఈ సంవత్సరం జరిగినటువంటి రిజల్ట్ బేస్ చేసుకుని అది వస్తున్నాం మేము. అదేవిధంగా మిగతా సంక్షేమ పథకాలు కూడా మేము కొనసాగిస్తున్నాం. ఏదో ఆవేశపడతా ఉన్నాడు, ఏదేదో మాట్లాడారు, గతాన్ని ప్రజలు బుద్ధి చెప్పారు. అయినా కానీ నీ పరిస్థితి మారకపోవడం చాలా దుర్మార్గం. కందుకూరు వస్తున్నారండి. ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ప్రతి నెల 3వ శనివారం తీసుకున్నారు ముఖ్యమంత్రి గారు. అందులో భాగంగా రేపు కందుకూరులో వచ్చి అక్కడ వివిధ శానిటేషన్ సంబంధించిన కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి గారు పాల్గొంటున్నారు. గుండ్లకమ్మ ముంపు గ్రామాల్లో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. కొరసపాడు మండలం ఎర్రబాలెంలో 20 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైన్లు ప్రారంభించారు. గుండ్లకమ్మ ముంపు గ్రామాల ప్రజలతో మంత్రి సమావేశమై ముంపు గ్రామాల సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. పునరావాస కాలనీలో రోడ్లు, తాగునీరు, పాఠశాలలు, దేవాలయాల నిర్మాణానికి మంత్రి ఆదేశించారు. గుండ్లకమ్మ ప్రాజెక్టులో గత 5 ఏళ్లలో తట్ల మట్టి కూడా వేయలేదని మంత్రి అన్నారు. ప్రాజెక్టునే కాదు, నిర్వాసితులను కూడా వైసీపీ ప్రభుత్వం గాలి కుదిలేసిందన్నారు. గత 5 ఏళ్లలో అరాచకమే రాజ్యమేలడానికి గుండ్లకమ్మే ప్రత్యక్ష సాక్ష్యం అని తెలిపారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు నిర్వాసితులను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. మంత్రి వెంట అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మెప్మాలో చేపట్టిన 100 రోజుల కార్యక్రమంలో భాగంగా 25,000 మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు జీవనోపాధులు సృష్టించడం జరిగిందని మెప్మా పీడీ ఎన్ భరత్ తెలిపారు. విజయవాడలోని మెప్మా కార్యాలయం నుంచి అన్ని జిల్లాల మెప్మా సిబ్బంది, ఆర్పీలు, జిల్లా సమైక్యల అధ్యక్షులతో వీడియో సమావేశం నిర్వహించారు. దీనిలో భాగంగా కలెక్టరేట్లోని మీకోసం భవనంలో నిర్వహించిన వీడియో సమావేశంలో పీడీ శ్రీహరితో పాటు జిల్లా సమైక్య అధ్యక్షురాలు భారతి, సీఎం ఎంఎం కల్పన, ఇతర అధికారులు, ఆర్పీలు పాల్గొన్నారు. గత 6 నెలలుగా మెప్మాలో అమలు చేస్తున్న పథకాల ఫలితాలు త్వరలో పొదుపు సంఘాల మహిళలు పొందుతున్నారని భరత్ తేజ తెలిపారు. మెప్మాలో
ప్రొఫైల్ యాప్ తయారు చేశారని దీనివల్ల 28 లక్షల మహిళల వివరాలు సేకరించడం జరిగిందన్నారు. ఇప్పటికే అమలు చేసిన పథకాలతో మెప్మాలో ఉన్న మహిళల పేదరికం నిర్మూలించాల్సిన పరిస్థితి ఉందని, ఇంకా పూర్తి స్థాయిలో పేదరిక నిర్మూలన జరగలేదన్నారు. మెప్మాలో అమలవుతున్న పథకాలపై ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పించేందుకు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పీడీ పి శ్రీహరి తెలిపారు. ప్రతి కుటుంబంలో ఒక మహిళను వ్యాపారవేత్తను చేయాలనే లక్ష్యమన్నారు. శిక్షణ కార్యక్రమంలో టెక్నికల్ ఎక్స్పర్ట్ ఎన్ జయకుమార్, డి సంతోష్ కుమార్, టెక్నికల్ ఐబి ఫణికుమార్, కె రాణి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ 4 అంచెల వ్యవస్థ, ఇది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, దానిపైన స్లమ్ లెవెల్ ఫెడరేషన్, దానిపైన టౌన్ లెవెల్ ఫెడరేషన్, దానిపైన జిల్లా అర్బన్ సమాఖ్య, ఇలా 4 అంచెల వ్యవస్థ అనేది చాలా అవసరము. నేను జాయిన్ అయిన కొత్తలో కేవలం 6 జిల్లా అర్బన్ సమాఖ్యలు మాత్రమే ఉన్నాయి. ఒక రికార్డు టైంలో 25 లక్షల మహిళల వివరాలు చాలా కూలంకషంగా, చాలా నీట్గా, చాలా ప్రతిదీ కూడా గ్రూప్స్తో పాటు కూడా సేకరించి ప్రొఫైలింగ్ యాక్టివిటీ కంప్లీట్ చేస్తాం. దానివల్ల మనం ఏం తెలుసుకున్నాము, దాని తర్వాత మనం ఏం చేయాలనేది తెలియజేస్తాను. 3 డౌట్లు అడగమన్నారు, కానీ నాకు ఒక డౌట్ ఉంది సార్. ఎందుకు అంటే 70% మరి టచ్ సెల్లు ఉన్నాయి సార్, మరి 30% లేవు సార్. మరి 100% మనం తీసుకెళ్లాలంటే ఫోన్లు విధానం ఇందాక మీరు చెప్పారు అందరికీ ఉండాలి అని, కాబట్టి వాళ్ళు కొనుక్కోలేరు సార్. కాబట్టి మీరు మీ ద్వారా మరి మా పీడీ గారికి చెప్పినట్లయితే ఆ ఆదేశాల ప్రకారంగా బ్యాంకర్స్ ద్వారా వాళ్ళకి ఇప్పిద్దామని సార్. మీ సలహా ఇస్తే సార్ మరి సక్సెస్ అయింది సార్. 100% మనం వెళ్ళగలం సార్ ఫోన్ల ద్వారా సార్. మరి అందరికీ చేరాలని మరి మీతో పాటు మాకు కూడా ఆశ సార్. మరి సక్సెస్లోకి మనం అందరం కూడా వెళ్ళాలని ఎంతో సంతోషంగా ఈ విధంగా మీకు తెలియపరుస్తున్నాను సార్. మెప్మా మిషన్ డైరెక్టర్ గారు శ్రీ ఎన్ తేజ్ భరత్ ఐఏఎస్ గారి మార్గదర్శనంలో ప్రతి మహిళకు సుస్థిరమైన జీవనోపాధుల రూపకల్పనలో భాగంగా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ద్వారా మెప్మా ద్వారా అమలు చేస్తున్న పథకాలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు జరిగినది. ముఖ్యంగా ప్రతి కుటుంబంలో ఒక వ్యాపారవేత్తగా మహిళా సోదరీమణులు రాణించాలని ఒక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. ప్రతి మహిళకు సుస్థిరమైన జీవనోపాధులకు బ్యాంకులు లింకేజ్ రుణాలు ఇప్పించడం, వారికి సెంట్రల్ స్కీమ్స్ ద్వారా సబ్సిడీతో కూడిన రుణాలు ఇప్పించి వారి వ్యాపార అభివృద్ధికి తోడ్పడటం, ప్రతి మహిళకు లక్పత్ దీదీగా మార్చడం, ప్రతి మహిళను ఎంఎస్ఎంఈగా మార్చడం కోసం ఈ అవగాహన కార్యక్రమాలకు ఏర్పాటు చేయడం జరిగినది. దళిత వర్గాల్లో పుట్టి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగి పదవికి వన్నె తెచ్చిన మహోన్నత వ్యక్తి స్వర్గీయ డాక్టర్ దామోదర్ సంజీవయ్య అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ దామోదరం సంజీవయ్య 105వ జయంతి సందర్భంగా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉన్న ఆయన విగ్రహానికి కలెక్టర్ తమీం అన్సారియాతో కలిసి మంత్రి స్వామి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అత్యంత పేదరికంలో పుట్టి పేద ప్రజలకు ఎంతో సేవ చేసిన ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య అని డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. మొట్టమొదటిగా పెన్షన్ ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కిందని అన్నారు. ఆయన ప్రవేశపెట్టిన ఎన్నో సంక్షేమ పథకాలు నేటికి కొనసాగుతున్నాయని, ఆ పథకాలను అప్పటి నుండి ఇప్పటి వరకు అన్ని ప్రభుత్వాలు కొనసాగిస్తూనే ఉన్నాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా పనిచేసి ఏనాడు అవినీతి మరక అంటని రాజకీయ నీతిజ్ఞుడు డాక్టర్ దామోదరం సంజీవయ్య అని పేర్కొన్నారు. డాక్టర్ దామోదరం సంజీవయ్య జీవితం భావితరాలకు ఆదర్శనీయంగా ఉండాలని, అటువంటి జీవితాన్ని గడిపిన ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తున్నామని కలెక్టర్ తమీం అన్సారీ అన్నారు. కార్యక్రమంలో జేసీ గోపాలకృష్ణ, మేయర్ గంగాడ సుజాత, మాల కార్పొరేషన్ చైర్మన్ పెదపూడి విజయ్ కుమార్, కార్పొరేషన్ కమిషనర్ కె వెంకటేశ్వరరావు, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి లక్ష్మణనాయక్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్, డాక్టర్ దామోదరం సంజీవయ్య విగ్రహ కమిటీ వ్యవస్థాపకులు యాదాల అరుణ్ కుమార్, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ దామోదరం సంజీవయ్య గారి జయంతి సందర్భంగా వారి విగ్రహానికి నివాళులర్పించడం జరిగిందండి. ఈ కార్యక్రమాన్ని కూడా మన ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే విధంగా చేస్తూ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు కూడా వీటికి సంబంధించి నిధులు కూడా విడుదల చేయడం జరిగింది. ఒకసారి ఆయన చరిత్ర చూసుకుంటే చిన్నతనంలో తండ్రిని కోల్పోవటం, కష్టపడుతూ
విద్యను అభ్యసించడం. అటువంటి పరిస్థితుల్లో ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చిన్న వయసులో 38 సంవత్సరాల వయసులోనే ఒక ఎస్సీ దళిత నేత ముఖ్యమంత్రిగా చరిత్ర నిలవడం చాలా గొప్ప విషయం. మొట్టమొదటి చిన్న వయసు, అదేవిధంగా మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రికి రాష్ట్రానికి సేవలు అందించారు. వారి యొక్క కృషి, వారి యొక్క వ్యక్తిత్వం వలన వారు స్వాతంత్ర సమయంలో పాల్గొనడమే కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రులుగా చేయటం, అదేవిధంగా ఆనాటి ఉన్నటువంటి కాంగ్రెస్కి జాతీయ అధ్యక్షులుగా 2 పర్యాలు చేయటం వారి వ్యక్తిత్వానికి, వారి యొక్క సమయస్ఫూర్తికి, అదేవిధంగా సమాజ సేవకి, కలుపుగోలుతనానికి నిదర్శనం. అతను దేన్ని కూడా వారసత్వం కాకుండా స్వయం కృషితోటి, తన యొక్క మేధా సంపత్తితోటి వారు ఆ ఉన్నత శిఖరాలు ఎదుర్కొన్నారు. కానీ దురదృష్టం ఏంటంటే ఆ రోజు 51 సంవత్సరాలు అంటే ఎక్కువ కావచ్చు, కానీ పిన్న వయసులోనే వారు దూరం అవ్వడం జరిగింది. అది కూడా ప్రజాసేవలో ఉంటున్న సమయంలోనే వారు దూరం అవ్వడం జరిగింది. ఇంకో విషయం తీసుకుంటే అంబేద్కర్ గారు కావచ్చు, పూలే గారు కావచ్చు, వాళ్ళందరూ కూడా జీవితాల్లో కష్టాలు, అదేవిధంగా గొప్ప కీర్తిని చేరుకున్నారు. సంజయ్ గారు కూడా అదేవిధంగా కష్టంతో పాటు మంచి ఉన్నత స్థితికి చేరుకోవటం వారి యొక్క కృషికి మనం స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. పాత రోజుల్లో నాకు గుర్తుండి పాత మున్సిపాలిటీకి దామోదరం సంజయ్ మున్సిపాలిటీ పేరుండేది అనుకుంటున్నాను ఒంగోలులో. అదే ఇప్పుడు కూడా దాన్ని పెట్టారా? అదే మార్కెట్కి ఉంది. అటువంటిది మనం స్ఫూర్తిగా కూడా తీసుకోవాల్సినటువంటి గుర్తు చేసుకుంటే ఉండటం, విగ్రహాలు ఉండటం, వీరేంటి, వీళ్ళ చరిత్ర ఏంటనేది భావితరాలకు తెలిసే విధంగా వాటికి ఉండటం చాలా సంతోషదాయకం. వారందరినీ మనం వారి స్ఫూర్తిని ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సంజయ్ గారి జయంతి సందర్భంగా ఈరోజు ఒంగోలు టౌన్లో ఉన్న ఆయన విగ్రహానికి ఘనంగా నివాళి అర్పించడం జరిగింది. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం చేసిన మంచి పనుల్ని, సేవల్ని స్మరించుకుంటున్నాము. అదేవిధంగా స్వతంత్ర పోరాటంలో ఆయన చేసిన త్యాగాన్ని కూడా స్మరించుకుంటున్నాము. ఇలాంటి ఒక మంచి లీడర్ని ఇప్పుడు ఉన్న యంగర్ జనరేషన్ కూడా స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్ర, దేశ అభివృద్ధికి భాగస్వామ్యం చేయాలని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ దామోదర సంజయ్ గారి యొక్క జన్మదిన సందర్భంగా మన ప్రకాశం జిల్లాలోని మరి మంత్రివర్యులు కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో చాలా ఘనంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది. మన మంత్రివర్యులు చెప్పినట్లుగా ఏది కూడా ఫ్రీగా రాదండి. చాలా కష్టపడి, ఆ రోజుల్లోనే కష్టపడి అంచెలంచెలుగా పైకి ఎదుగుతూ మరి ఒక దళిత ముఖ్యమంత్రిగా ఉంటూ తర్వాత అనేక సంస్కరణలు కూడా మన రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి గొప్ప నాయకుడు దామోదర సంజయ్ గారు. ఈ రోజున మనకి ఎస్సీ ఎస్టీలకి మరి రిజర్వేషన్స్ కల్పించింది కూడా ఆ రోజుల్లో వారే స్టార్ట్ చేశారు. అంతేకాకుండా మరి పెన్షన్స్ అంటూ ఏదైనా వితంతువులు పెన్షన్స్ కానివ్వండి, వృద్ధాప్య పెన్షన్స్ కానివ్వండి స్టార్ట్ చేసింది కూడా దామోదర సంజయ్ గారే. అలాగే లా కమిషన్ కూడా స్టార్ట్ చేసింది కూడా దామోదర సంజయ్ గారే. అలాగే అనేక భూ సంస్కరణలు కూడా తీసుకొచ్చింది కూడా దామోదర సంజయ్ గారే. అలా అంతేకాకుండా మరి అనేక మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రజల యొక్క హృదయాల్లో చిరస్థాయిగా ఉంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో మరి మంత్రివర్యులుగా పనిచేస్తూ మరి ఈ రోజున ప్రజలందరి చేత కూడా మనల్ని పొందినటువంటి మరి నా గొప్ప దళిత నాయకుడిగా అభివృద్ధి చెందినటువంటి వారు ఈ రోజున అందరికీ కూడా ఆదర్శంగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తారు. కార్యకర్త స్థాయి నుంచి జిల్లా అధ్యక్షుని స్థాయికి ఎదిగిన సెగ్గం శ్రీనివాసరావు పార్టీకి చేసిన సేవలను మరువలేమని కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస వర్మ అన్నారు. బాలాజీ తిరుపతిరావు కళ్యాణ మండపంలో బీజేపీ జిల్లా నూతన అధ్యక్షునిగా సెగ్గం శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బీజేపీ సంస్థాగత ఎన్నికల్లో ఒక కీలక పరిణామం చోటు చేసుకుందని మంత్రి శ్రీనివాస వర్మ అన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి కార్యకర్త స్థాయి నుండి నాయకుని స్థాయి వరకు ఎదిగి ఒదిగి పనిచేసిన బీసీ సామాజిక వర్గానికి చెందిన సెగ్గం శ్రీనివాసరావును బీజేపీ నూతన అధ్యక్షునిగా ఎంపిక చేయడం ఆనందదాయకమన్నారు. అందరూ కలిసి పనిచేసి పార్టీ ప్రతిష్టను పెంచాలన్నారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల పదాధికారుల ప్రధాన కార్యదర్శి మధుకర్, రాష్ట్ర నాయకులు నిడమానూరు కళ్యాణ చక్రవర్తి, నాయకులు గుండా శ్రీనివాసరావు, ఎస్ఎన్ పాడు మాజీ ఎమ్మెల్యే దారా సాంబయ్య, జిల్లా ఇన్ఛార్జి జి రవిశంకర్, పివి కృష్ణారెడ్డి,
సిరిసినగండ్ల శ్రీనివాసరావు, డాక్టర్ కె నరసింహారావు, లక్ష్మీనారాయణ, బొద్దులూరు ఆంజనేయులు, సరోజిని, యోగయ్య యాదవ్ పాల్గొని నూతన అధ్యక్షుని సెగ్గం శ్రీనివాసరావును ఘనంగా సత్కరించారు. క్రమశిక్షణకి లోబడి పార్టీ విధానానికి నా వంతు కృషి చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా సంస్థాగతమైనటువంటి ఎన్నికల్ని జరుపుకుంటాం. దేశంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఆధారంగా పనిచేస్తుంది. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా పనిచేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మండల కమిటీలను పూర్తి చేసుకుని జిల్లా ఎన్నికలను కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ జిల్లాకు సెగ్గం శ్రీనివాస్ గారు ఇద్దరు పూర్వం ప్రధాన కార్యదర్శి ఉన్నారు. ఆయన జిల్లా అధ్యక్షుడిగా ఎన్నిక కావడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో 3 సంవత్సరాల కాలం శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఈ జిల్లాలో పార్టీ పనిచేస్తుందనేటువంటి విషయాన్ని సందర్భంగా చెబుతాం. భారతీయ జనతా పార్టీలో ఎందుకు ఇంత కష్టపడి పనిచేస్తున్నారు? మీకు రాజకీయపరమైనటువంటి అవకాశాలు ఏముంటాయి, మీకు భవిష్యత్తు ఏమిటి అనేటువంటి అనేక మంది ఇతర పార్టీలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు హేళన చేస్తే 2024లో బౌద్ధ శ్రీనివాసరావు అనేటువంటి ఒక సామాన్య కార్యకర్తను భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రిని చేసింది అనేటువంటి విషయాన్ని కార్యకర్తలు ఈ విధంగా పనిచేసేటువంటి కార్యకర్తలకు భారతీయ జనతా పార్టీలో ఎప్పుడు అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ విధంగా కార్యకర్తలందరూ రాబోయేటువంటి రోజుల్లో పనిచేయాలని సందర్భంగా కోరుకుంటున్నాం. బాలల హక్కులకు ఉల్లంఘనలు జరగకుండా మిషన్ మోడ్లో బాలలకు రక్షణ కల్పించేందుకు బంగారు బాల్యం అనే కార్యక్రమంతో పాటు వెట్టి చాకిరీ నిర్మూలన అవగాహన కార్యక్రమం జిల్లాలో విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు డ్వామాపీడి జోసెఫ్ కుమార్ తెలిపారు. రాచర్ల మండలం కేంద్రంలో వెట్టి చాకిరీ నిర్మూలన బంగారు బాల్యం కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ఆధ్వర్యంలో రూపొందించిన ప్రచార రథం పర్యటించింది. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులతో పాటు విద్యార్థులు, గ్రామస్తులు అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు. వెట్టి చాకిరీలో ఉన్న బడిఈడు పిల్లలను గుర్తించి వారందరినీ బడిలో చేర్పించడం జరుగుతుందని పీడీ జోసెఫ్ కుమార్ అన్నారు. ప్రజల్లో చైతన్యం కలిగించేందుకే జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బాలల హక్కుల కల్పన ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. బాలబాలికలపై లైంగిక దాడులు జరగకుండా చూడడంతో పాటు అన్ని రకాల హింసల నుంచి రక్షణ కల్పించాల్సిన బాధ్యత సమాజంపై ఉందన్నారు. బాల్య వివాహాల నుంచి విముక్తి కలిగించాలని పీడీ అన్నారు. కార్యక్రమంలో మండల అధికారులు పాల్గొన్నారు. మనందరికీ తెలుసు, గత 3 నెలల నుంచి కూడా బంగారు బాల్యం అనే ఒక మిషన్ పెద్ద ఎత్తున మన జిల్లా వ్యాప్తంగా జరుగుతుంది. ఈ మిషన్లో భాగంగా ఈరోజు రాచర్ల మండలంలోకి బంగారు బాల్యం సంబంధించి ప్రత్యేకంగా వెట్టి చాకరీ నిర్మూలనకు సంబంధించి ఒక వెహికల్ రూపంలో ఇక్కడికి వచ్చి ప్రజలందరినీ కూడా ఎడ్యుకేట్ చేసి వెట్టి చాకరీ నుంచి బాలబాలికలకు విముక్తి కల్పించేందుకు, అలాగే ప్రజల్లో ఒక అవేర్నెస్ చైతన్యం తీసుకురావడానికి, ఈ వెట్టి చాకరీ అనేది నిర్మూలించడానికి ప్రతి ఒక్కరూ తోడ్పడాలని చెప్పి దాన్ని ప్రజల్లో తీసుకెళ్లాలనే ఉద్దేశంతో గౌరవ కలెక్టర్ మేడం గారు ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఈ వెహికల్ని తిప్పి అందరిలో కూడా చైతన్యం కల్పిస్తున్నారు. సో దాంట్లో భాగంగా ఈరోజు రాచర్ల మండలంలో ఈరోజు ఈ వెహికల్ వచ్చి ఇక్కడ అందరికి కూడా అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది. మనందరూ తెలుసు, బంగారు బాల్యం అనేది బాలల యొక్క హక్కు అది. సో ప్రతి బాలబాలిక కూడా మరి బాల్యంలో వాళ్ళకు ఉన్నటువంటి హక్కులు ఏదైతే ఉన్నాయో ఆ హక్కుల్ని స్వేచ్ఛగా అనుభవించే ఇది ఉండాలి. ఆ హక్కుల్లో ప్రధానంగా మరి ప్రతి పిల్లాడు కూడా బడిలో ఉండాలి. అన్ని రకాల హింసల నుంచి బాలలకు విముక్తి కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు జిల్లా వ్యాప్తంగా కలెక్టర్ మేడం గారు ఎన్నో కార్యక్రమాలు గత 2 నెలల నుంచి అనేక కార్యక్రమాలు చేశారు. ఏదైతే బంగారు బాల్యం మిషన్ ఏదైతే ఉందో దాన్ని సక్సెస్ చేసి మన జిల్లాలో ఉన్నటువంటి ప్రతి బాలబాలిక స్వేచ్ఛగా మరి తమ హక్కుల్ని కాపాడుకునే విధంగా సమాజం వారికి ఆ విధమైనటువంటి అనుకూలతలు మరి అవసరమైనటువంటి ఎన్విరాన్మెంట్ని కల్పించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
జిల్లాలో ప్రకృతి వ్యవసాయం అమలు తీరు పరిశీలనతో పాటు ప్రకృతి వ్యవసాయం చేయటం వల్ల రైతుల జీవన విధానంలో ఎలాంటి మార్పులు సంభవిస్తున్నాయనే దానిపై అధ్యయనం చేసేందుకు జిల్లాకు వచ్చిన అజీం ప్రేమ్జీ ఫిలాం త్రిఫిమ్ ఆర్గనైజేషన్ ప్రతినిధుల బృందం రైతు సాధికారిక సంస్థ ప్రకృతి వ్యవసాయం గ్రామస్థాయి వాలంటీర్లు మాస్టర్ ట్రైనర్లతో సమీక్షించారు. బృందం సభ్యులు సమితా వాసుదేవన్, మైత్రేయ ఘాష్, రాజీవ్ కుమార్ రౌల్, మహమ్మద్ ఆరిఫ్లు కలెక్టరేట్లోని మీకోసం భవనంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రకృతి వ్యవసాయం జిల్లాలో అమలు తీరు, ఇతోధికంగా తాము అందిస్తున్న ఫలాలు ఎంత మేర రైతులకు అందుతున్నాయనే దానిపై బృందం అధ్యయనం చేశారు. ప్రకృతి వ్యవసాయ కార్యకర్తలతో పాటు రైతులతో మాట్లాడి వారి సేవ చేసేందుకు ఎలాంటి కార్యక్రమాలు చేయాలనే దానిపై సమీక్షించడం జరిగిందని రైతు సాధికారిత సంస్థ రాష్ట్ర కార్యదర్శి గోపీచంద్ తెలిపారు. సమావేశంలో ప్రకృతి వ్యవసాయం జిల్లా ఏడీ సుభాషిన్తో పాటు ప్రకృతి వ్యవసాయ కార్యకర్తలు, మాస్టర్ ట్రైనర్లు పాల్గొన్నారు. నిన్న ఈవేళ ప్రకాశం జిల్లాకి అజీం ప్రేమ్జీ ఫిలాంథ్రపిక్ ఆర్గనైజేషన్ నుంచి ఒక 4 మెంబర్స్ వాళ్ళు ఏంటంటే రూరల్ లైవ్లీహుడ్స్ థీమ్ మీద పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు దాతృత్వ సంస్థ నుంచి మనకి ఇతోధికంగా సహాయ సహకారాలు 2017 సంవత్సరం నుంచి అందుతూ ఉన్నాయి. కార్యక్రమాల ఏ రకంగా అమలు జరుగుతుందో కార్యక్రమాల మన అమలు సరళిని చూసి రైతాంగానికి ఎంతవరకు చేరువవుతుంది ప్రకృతి వ్యవసాయ విధానాలు, వాళ్ళు ఏ రకంగా వాళ్ళ జీవన విధానాల్లో ఈ ప్రకృతి వ్యవసాయం వల్ల ఎటువంటి మార్పులు చేకూరుతున్నాయి, వీటిపైన గ్రామ స్థాయిలో మన రైతులు తర్వాత ప్రకృతి వ్యవసాయ కార్యకర్తల ద్వారా విషయాలన్నీ తెలుసుకొని వారి ద్వారా కార్యక్రమాన్ని ఇంకా బలోపేతంగా ఏ రకంగా తీసుకెళ్తే బాగుంటుంది అనే అంశాలపైన వాళ్ళు చాలా క్రూషియల్గా రైతులందరితోనూ కూడా కేటర్తో కూడా మాట్లాడడం జరిగింది. సో దీనికి ఏంటంటే ఈ ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాన్ని ఇతోధికంగా ఇంకా మన రైతాంగానికి బాగా చేరువ చేయడానికి వాళ్ళ సలహాలు వాళ్ళ సంప్రదింపులతో వాళ్ళు సీనియర్ మేనేజ్మెంట్తో వారు మాట్లాడి వాళ్ళు ఇచ్చే సలహాల మేరకు ఇంకా అభివృద్ధి పరిచే ఉద్దేశంతో కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. మేము ప్రకృతి వ్యవసాయ విభాగంలో గ్రామంలోని రైతులతో ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఉంటాము. మొదటగా ప్రకృతి వ్యవసాయం చేసినప్పుడు మోనోక్రాప్లోనే చేయించే వాళ్ళము. కానీ ఇప్పుడు ఏ గ్రేడ్ మోడల్స్, ఏటీఎం మోడల్స్, యూనివర్సల్ మోడల్స్ పద్ధతుల్లో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో నమూనాలు వేయించి తర్వాత మేము సహజ సిద్ధంగా ఆవు పేడ, ఆవు మూత్రము, తర్వాత చెట్ల ఆకులతోనూ కషాయాలు, ద్రావణాలు, ద్రవజీవామృతం, ఘనజీవామృతం, బీజామృతాలు తయారు చేసి ఈ పంటలకు అప్లై చేయిస్తాము. ఏ పురుగు వచ్చినప్పటికీ కూడా మేము పురుగు మందులు ఎలాంటి రసాయనాలు వాడకుండా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలోనే మేము ఆ పురుగుల నివారణ కానీ తెగుళ్ళ నివారణ కానీ ఇలాంటివన్నీ కూడా చేయిస్తూ ఉంటాము. గ్రామ స్థాయిలో వివో పరిధిలో ఉన్నటువంటి మొత్తం రైతులందరితో కూడా మేము ఇట్లా చేయిస్తూ ఉంటామండి. రాజకీయాలలో విలువలు, విశ్వసనీయతకు మారుపేరైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ దామోదరం సంజీవయ్య ఆంధ్రప్రదేశ్లో పుట్టడం మనందరికీ గర్వకారణమని మాల కార్పొరేషన్ చైర్మన్ పెదపూడి విజయ్ కుమార్ అన్నారు. స్వర్గీయ డాక్టర్ దామోదరం సంజీవయ్య 105వ జయంతి సందర్భంగా ఒంగోలు ఎన్టీఆర్ కళాక్షేత్రంలో సంజీవయ్య విగ్రహ కమిటీ వ్యవస్థాపకులు యాదాల అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు డాక్టర్ దామోదరం సంజీవయ్య త్యాగాలను కొనియాడారు. ఈ కార్యక్రమానికి మాజీ కౌన్సిలర్ యాదాల రాజశేఖర్ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో డాక్టర్ గుర్రాల రాజు విమల్, వేమ శ్రీనివాసరావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్, విశ్రాంత డిప్యూటీ కలెక్టర్ పేరయ్య, లెమ్యూల్ రాజు, జగజ్జీవన్ రావు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ దామోదరం సంజీవయ్య జయంతి సందర్భంగా కేక్ కట్ చేశారు. దయచేసి మీరు ఎవరు లేకపోతే అక్కడే కూర్చోండి. ఈరోజు ఒక రాజకీయ పార్టీలో ఒక చిన్న రాజకీయ పదవి పొందడానికి ఎంత ఇబ్బంది పడతా ఉన్నాం, ఇన్ని కష్టాలు పడతా ఉన్నాం. ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో అన్న రాజీవ్ అన్నకి తెలుసు, ఇంతకుముందు వెళ్ళిన మన వేమ శ్రీనివాసరావు గారికి తెలుసు, పెద్దలందరికీ కూడా తెలుసు. ఈరోజు ఎలాంటి పరిస్థితులు ఉంటే అప్పుడు 60లో రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం అంటే ఆశామాషిన, ఎంత గొప్ప దేశభక్తులు ఉండాలి, ఎంత గొప్ప రాజకీయ చాకరిక్యం ఉండాలి, రాజకీయ చతురతలు ఉండాలి, ఎంత గొప్ప సేవాభావం కలిగి ఉండాలి. కొంతమంది వ్యాఖ్యానిస్తూ ఉండొచ్చు, దామోదరం సంజీవయ్య దళితుడు కాబట్టి
ఆ రోజు ఒక దళితుడు అవసరం కాబట్టి వారిని ముఖ్యమంత్రిగా చేశారని చెప్పి మన వాళ్ళు అంటూ ఉండొచ్చు, కానీ అది వాస్తవం కాదు. 1960 నుంచి 62 సంవత్సరాలు 62 సంవత్సరం వారికి 2 ఏళ్ల పాటు మాత్రమే పెద్దలు గౌరవనీయులు కీర్తిశేషులు శ్రీ దామోదరం సంజీవ గారు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2 ఏళ్లకే తట్టుకోలేకపోయారు ఆ రోజు ఉన్నటువంటి అగ్రకుల నాయకులు. వారు తీసుకొచ్చినటువంటి సంస్కరణలు, కమ్యూనల్ జీవో పేరుతోటి ఈరోజు ఎస్సీ ఎస్టీలు ఏవైతే ఉద్యోగాల్లో మరియు పదోన్నతుల్లో రిజర్వేషన్ అనుభవిస్తూ ఉన్నారో అది ఆ రోజు వారు ముఖ్యమంత్రిగా ఉన్న దినాల్లో కమ్యూనల్ జీవో పేరు మీద తీసుకొచ్చిన దాని ఫలితమే వారు ఈరోజు మనం అనుభవిస్తాం. దామోదరం సంజీవయ్య గారి యొక్క 20 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలు చేయడం అనేది ఇది ఏదో ఆషామాషి విషయం కాదు. ఆయన అందరూ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాల్సిందిగా కోరుతా ఉన్నాను. రాహుల్ గాంధీ గారు ఏఐసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు కర్నూలులో ఒక సభ పెట్టారు. అప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. అయితే దామోదరం సంజీవయ్య గారి ఇంటిని ఆయన సందర్శించడం జరిగింది. ఆయనతో పాటు మేమందరం కూడా వెళ్ళి చూసే ఒక గొప్ప అదృష్టం మాకు కలిగింది. నిజంగా ఎంత దయనీయమైనటువంటి పరిస్థితి అంటే ఒక చిన్న ఇల్లు, అది కూడా మామూలుగా అప్పట్లో తాటాకులు, ఇప్పుడు రేకులు వేసి దాన్ని అట్లా సున్నం కొట్టి పెద్దవాళ్ళు. నేను రీసెంట్గా ఒకటి విన్నానన్నా, మీ దృష్టికి వచ్చిందో లేదో తెలియదు. దామోదరం సంజయ్ గారు ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీలో లోకలోకలు ఉండే అనేది అప్పుడు అనుకుంటా ఉండారు. ఆయన అవినీతి చేస్తూ ఉన్నాడు అని కేంద్ర కమిటీకి ఫిర్యాదు వెళ్తే కేంద్రం ఒక కమిటీని వేసి ఆయన జీవన స్థితిగతులు ఏంటి, వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఏంటి అని తెలుసుకునేందుకు ఒక కమిటీ పోతే కర్నూలులో వెళ్తే వాళ్ళ అమ్మ బయట పొయ్యి మీద అన్నం వండుతూ ఉంది, కట్టెల పొయ్యి మీద ఊరుతా. అది చూస్తూ ఉంటే ఎవరయ్యా అంటే దామోదరం సంజయ్ గారు అమ్మ అని చెప్పారు. ఇక ఆయన ఎంక్వైరీ కమిటీకి వచ్చిన అతను కారు కూడా దిగకుండా ఆయన పరిస్థితి ఏంటి, ఆయన నిజాయితీ ఏంటి, ఆయన కుటుంబ స్థితిగతులు ఏంటి అని కేంద్రానికి తెలియజేశారు. సో ముఖ్యమంత్రి పదవి వచ్చిన తర్వాత తరతరాలుగా వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ మనవాళ్ళు, ముని మనవాళ్ళు బతికే విధంగా సంపాదించుకుంటున్నాను. ఈ రోజుల్లో ముఖ్యమంత్రి పదవి వచ్చిన తర్వాత తల్లికి కూడా గ్యాస్ పొయ్యి కూడా కొంటే ఏదైనా అవినీతి మరకలు వస్తాయేమోనని అటువంటి నిజాయితీ గలటువంటి కుటుంబం వ్యక్తి, గొప్ప వ్యక్తి, మహనీయుడు దామోదరం సంజయ్ గారు ముఖ్యమంత్రి. ఒంగోలు కర్నూలు రోడ్లోని శ్రీ గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థాన 17వ వార్షిక కళ్యాణ మహోత్సవం ప్రధాన అర్చకులు ఇంకొల్లు మధుసూదనాచార్యులు పర్యవేక్షణలో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ గోవిందమాంబ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఉత్సవ విగ్రహాలను పుష్పాలతో అలంకరించి కళ్యాణ మహోత్సవాన్ని జరిపించారు. దేవస్థాన ధర్మకర్తలు పేలప్రోలు రామకృష్ణ పరమహంస, బిర్లా దంపతులు, వారి కుటుంబ సభ్యులు కళ్యాణ ఉభయదాతలుగా వ్యవహరించారు. అర్చకుల మంత్రోచ్చరణ, మంగళ వాయిద్యముల నడుమ సాగిన స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం కన్నుల పండుగగా సాగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. అనంతరం కళ్యాణానికి విచ్చేసిన భక్తులకు ఋత్వికులు వేద ఆశీర్వచనం చేశారు. అనంతరం తీర్థ ప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో ఇంకొల్లు మధుసూదనాచార్య, నల్లపాటి కుమారస్వామి, ఏల్చూరి ప్రదీప్ శాస్త్రి, పాలెపు వెంకటేశ్వర శర్మ, నూతలపాటి హరిబాబు తదితరులు పాల్గొన్నారు. మాతా గోవిందమాంబకు, జననీ ఈశ్వరి దేవికి, సాధుసిద్ధమూర్తులకు, కాశీకి స్వామివారికి
స్థానిక మన ఒంగోలు నగరం కర్నూలు రోడ్డు మఠం బజారు నందు వేంచేస్తున్నటువంటి శ్రీ గోవిందమాంబ సమేత జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్య దేవాలయం నందు ఈరోజు 17వ వార్షిక కళ్యాణ మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా జరిగినది. ఈ కార్యక్రమానికి ఆలయ శాశ్వత ధర్మకర్తలు బ్రహ్మశ్రీ శ్రీ పేలప్రోలు రామకృష్ణ పరమహంస గారు, వారి ధర్మపత్ని ప్రమీలాదేవి గారు ప్రధాన పూజా దంపతులుగా కార్యక్రమాలన్నీ నిర్వహించారు. ఈ వార్షిక కళ్యాణ కార్యక్రమాన్ని ఆలయ అన్నదాన సేవా కమిటీ వారు కళ్యాణోత్సవ ఆరాధన మరియు అన్నదాన సేవా కమిటీ వారు ఎంతో భక్తి శ్రద్ధలతో వ్యయ ప్రయాసలు కూర్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే పూజా దంపతులు కూడా చాలా ఎక్కువ సంఖ్యలో భక్తులు కూడా విచ్చేసి ఈ కళ్యాణ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికి వారి కుటుంబ సభ్యులందరికీ దేశ రక్షణ కోసం నిరంతరం సేవలు అందిస్తున్న జవాన్ల సేవలు వెలకట్టలేనివని జేసీఐ ఒంగోలు అధ్యక్షులు మేడిశెట్టి వెంకట సుబ్బారావు అన్నారు. 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో అమరులైన జవాన్లకు దేశ ప్రజలు రుణపడి ఉంటారన్నారు. ఒంగోలు ఏకేవీకే కళాశాల పుల్వామాలో అమరులైన జవాన్ల సంస్మరణ కార్యక్రమాన్ని జేసీఐ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అమర జవాన్లకు ఘనంగా నివాళులర్పించారు. దేశ సరిహద్దుల్లో రాత్రి పగలు తేడా లేకుండా అహర్నిశలు దేశ రక్షణ కోసం కాపలా కాస్తూ ఉగ్రవాదుల చేతిలో హతమైన వీర జవాన్ల త్యాగం మరువలేనిదన్నారు. ముష్కరుల చేతిలో వీర మరణం పొందిన వీర జవాన్ల ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకుని భరతమాత సేవలో తరించాలన్నారు. కార్యక్రమంలో జేసీఐ ఒంగోలు ప్రెసిడెంట్ మేడిశెట్టి సుబ్బారావు, జేఏసీ చైర్మన్ శ్రీరాములు రెడ్డి, వీరబ్రహ్మం, వరుణ్ కుమార్, డాక్టర్ రవికుమార్, ఏకేవీకే డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ వెంకటేశ్వరరెడ్డి, జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ వెంకటరెడ్డి, సభ్యులు మాల్యాద్రి, శివకోటిరెడ్డి, శివారెడ్డి, భాషా, శ్రీకాంత్, బాలసుబ్రహ్మణ్యం, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. మనకి ఒక సైన్యాది విజయం కోసం వాళ్ళు చేసిన తప్పుని మన భారత సైన్యం తిప్పికొట్టి మనకి మంచి ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ వాళ్ళకి భయం అనేది చూపించిన రోజు కూడా మనం అనుకోవాల్సింది. ఈరోజు ఇలా మన భారత జవాన్లకి వాళ్ళు చేసే కృషికి మనం ప్రతి ఒక్క భారత జవాన్కి పేరు పేరున ధన్యవాదాలు. మంచి విలువలు, మంచి క్రమశిక్షణ నేర్పించాలని, యువతను సరైన మార్గంలో పెట్టాలని ప్రతిజ్ఞ తీసుకొని యువతకు అవసరమైన కార్యక్రమాలు చేసేటువంటి ఈ జూనియర్ శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. వీచే పరిమళాలను బట్టి మనకు పూలపై ఇష్టం ఏర్పడినట్లు మాట్లాడే మాటను బట్టి మనపై ఇతరులకు గౌరవం ఏర్పడుతుంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి శ్రీ సత్య న్యూస్.